కారణం ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. చా శిశిరా, ఏం చేస్తున్నావు? ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. అవునా, సరే ఏం ఆలోచిస్తున్నావు? అసలు నేనేం చేస్తున్నాను, ఏం చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అని ఆలోచిస్తున్నా. అదేంటది? నేనంటే ఎవరో నాకు తెలియడం లేదు. నాకేం చేసినా బోర్ కొడుతుంది. ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది. ఏం చేయాలనిపిస్తుంది? ఏమో తెలీదు. సరే అదొదిలే. నువ్వెందుకు లక్ష్మమ్మ భోజనం పెడితే తినను అని చెప్పావంట? నాకు ఆకలిగా అనిపించలేదు, అందుకే తినలేదు. ఏ లక్ష్మమ్మ నీకు కంప్లైంట్ చేసిందా? లేదు లేదు, నువ్వు భోజనం చేయలేదని బాధపడింది. అయ్యో, ఎవరైనా అలా బాధపడతారా? ఇప్పుడు లక్ష్మమ్మ బాధపోవాలంటే ఏం చెయ్యాలి? నువ్వు భోజనం చేయాలి. అవునా? అయితే భోజనం చేస్తాలే. సరే కొంచెమే. కొంచెమే తిను. బాగుందా? శివగామి, నువ్వేం చేస్తూ ఉంటావు? బిజినెస్. అవునా? ఏం బిజినెస్? స్కూలు, ట్రాన్స్పోర్ట్ కంపెనీ, ఫ్యాక్టరీలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇలా చాలా ఉన్నాయి. అవునా? అయితే అందులో నాకు ఒక బిజినెస్ ఇవ్వు. సరే అలాగే ఇస్తాను. దానికి ముందు నువ్వు చెప్పు, బిజినెస్ గురించి నీకేం తెలుసు? నాకెందుకు తెలీదు? బిజినెస్ అంటే రూపాయి ఇస్తే చాక్లెట్ ఇస్తారు, డబ్బులిస్తే బియ్యము, పంచదార ఇవన్నీ అమ్ముతారు కదా. అది కూడా బిజినెసే, కానీ మనది చాలా పెద్ద బిజినెస్. అవునా? మరి నువ్వు కూడా మాతో కలిసి బిజినెస్ చేస్తావా? ఓ చేస్తాను, నాకు చాలా ఇష్టం. సరే, దానికోసం నువ్వు చాలా నేర్చుకోవాలి కదా. నేర్చుకుంటాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు కాదులే, నీకు బేబీ పుట్టాక కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని దాని తర్వాత మొదలు పెడదాం. అప్పటి వరకు నువ్వేం చేయాలనేది ఒక ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సరేనా? అలాగే అలాగే అలాగే. నువ్వేం చెప్తే నేను అది చేస్తాను, సరేనా? నువ్వు నాకు టీచర్ లాగా అన్నీ నేర్పించాలి. నీకన్నీ తెలుసు, నీకు నేను అన్నీ గుర్తు చేస్తాను, సరేనా? అలాగే, మనిద్దరం ఫ్రెండ్స్. నాకు అన్నీ గుర్తు చెయ్యి, ఓకేనా? నేను అన్నీ గుర్తు చూసుకుంటాను. సరే, ముందు తిను. నీకు చాలు. ఏయ్, నువ్వసలే సన్నగా చీపురు పుల్లలా ఉన్నావు. తినలేదనుకో కడుపులో బేబీకి ప్రాబ్లం అవుతుంది. తినాలి, సరేనా? ఇది అవును. నేను ఇలా తింటే దుడ్డు కర్రలాగా అయిపోతాను. ఏమీ అవ్వవు, తిను. నేను తినేసానని లక్ష్మమ్మకు చెప్పు. చెప్తాను. తనని బాధపడొద్దను. సరే సరే, ఇదంతా ఫినిష్ చేసే. చెప్పండి అక్క. ఎలా ఉన్నావు? బాగుండకుండా ఉన్నాను.